మీ దృష్టి నిలపాలి, అటు ఇటు ఎవరో కూడా చూడొద్దు. ఫిలోమోనుకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తున్నాం. కేవలం ఒకే ఒక అధ్యాయము 25 వచనాలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటే అధ్యాయము 25 వచనాలు. చాలా జాగ్రత్తగా ఈ పుస్తకాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎవరికి రాశారంటే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలోమోను అనే ఒక గొప్ప వ్యక్తికి ఈ యొక్క ఉత్తరం రాసినట్లుగా మనం చూడవచ్చు. దీని యొక్క నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. పౌలు గారు వాక్యం ప్రకటిస్తున్నారని చెప్పి రోమా చెరసాల్లో బంధించారు. రోమా చెరసాల్లో బంధిస్తే పౌలు గారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. పౌలు గారు ఎలా ఉన్నారండి, మీ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఎంతకాలం మిమ్మల్ని జైల్లో ఉంచుతారు, ఈ మాటలన్నీ అడిగిన తర్వాత పౌలు గారు వాళ్ళని అడుగుతున్నాడు, సంఘాలు ఎలా ఉన్నాయి, సంఘంలో పరిచర్య ఎలా ఉంది, కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగినప్పుడు గమనించాలి. వాళ్ళ చేత ఒక 4 ఉత్తరాలు ఇచ్చి పంపించారు. అందుట్లో 3 సంఘాలకి రాస్తే ఒక ఉత్తరం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి రాశారు. ఉదాహరణకి ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘానికి, అలాగా ఎఫెసీ సంఘానికి, కొలసే సంఘానికి, ఈ 3 కూడా సంఘాలకు రాస్తే ఒక ఉత్తరం మాత్రం ఒక వ్యక్తికి రాశారు పౌలు గారు. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే ఫిలోమోను. ఆ వ్యక్తి ఎవరండి? ఫిలోమోను. ఎవరి చేత ఈ ఉత్తరాన్ని పంపించారంటే తుకికు అనే ఒక వ్యక్తి ద్వారా ఈ ఉత్తరాన్ని ఇచ్చి పంపించారు. ఈ ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తున్నప్పుడు అతనితో పాటు మరొక వ్యక్తిని పంపించాడు. అతని పేరేంటంటే ఒనేసిము. అతని పేరు చెప్పండి అందరూ, ఒనేసిము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ 2 పేర్లు మనకు కనపడ్డాయి. మొట్టమొదటగా ఫిలోమోను, రెండోది ఒనేసిము. అందరూ నాతో కలిపి చెప్పండి, ఫిలోమోను, రెండోది ఒనేసిము. ఫిలోమోను దగ్గర ఒనేసిము అనే వ్యక్తి బానిసగా ఉన్నాడు. తన దగ్గర పనోడు ఎవరో ఈ ఒనేసిము. ఫిలోమోన్ ఎవరంటే కొలస్సయ పట్టణంలో ఒక గొప్ప వ్యాపారవేత్త. అప్పటికే స్వెటర్లో ఈ మనకి శీతాకాలంలో మనం స్వెటర్లు వేసుకుంటాం కదా, ఆ స్వెటర్లో వ్యాపారం చేసే వ్యక్తి ఈయన ఎవరంటే ఫిలోమోను. అతని దగ్గర బానిస ఈ యొక్క ఒనేసిము. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించినప్పుడు ఫిలోమోను అనే మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించువాడు. ఫిలోమోన్ అనే మాటకి అర్థం ఏంటండి? దేవుణ్ణి ప్రేమించువాడు. ఒనేసిము అనే మాటకి అర్థం ఏంటంటే ప్రయోజకుడు. ఒనేసిము అనే మాటకి అర్థం ఏంటి? ప్రయోజకుడు. ఈ 2 పదాలు మీకు ఎక్కడ కనపడినా ఖచ్చితంగా ఈ మాట గురించి మీకు ప్రస్తావన రావాలి. 119వ పేజీ, ఒకటే పేపరు, ఒకటే అధ్యాయము, 25 వచనాలు. 2 వ్యక్తులు కనబడతారు. అందుట్లో పౌలు కూడా 3వ వ్యక్తిగా మనకు కనబడతారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు దీంట్లో ఒనేసిము కనబడతాడు. ఒనేసిము అనే మాటకి మనకి అర్థం కనబడుతుంది, ప్రయోజకుడు. ఒనేసిము ఎవరంటే బానిస. ఎవరంటే ఒనేసిము? బానిస. సాధారణంగా యేసుక్రీస్తు యొక్క జీవించినటువంటి కాలంలో 4 రకాల వ్యక్తులు ఉండేవారు. మొదటి వర్గం ఏంటంటే పాలక వర్గం, అంటే రాజులు పరిపాలన చేసేవారు. రెండో వర్గం ఏంటంటే ధనికులు, బాగా డబ్బున్న వాళ్ళు. మూడో వర్గం ఏంటంటే పేదలు, ఈ 3వ వర్గం. ఇక 4వ వర్గం ఎవరని మీరు ఆలోచన చేస్తే బానిసలు. 4వ వర్గం ఎవరండి? బానిసలు. కాబట్టి బానిసలకి హక్కులు ఉండవు. బానిసలు యజమానుడు కొట్టించుకోవాలి తప్ప తిరగబడి మాట్లాడడానికి అవకాశం ఉండదు. బానిస కనుక తిరగబడితే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. కాబట్టి బానిసల్ని సహజంగా 2 రకాలుగా వాళ్ళు స్వీకరించేవారు. ఎలాగంటే ఉదాహరణకి యేసేపు యొక్క అన్నలందరూ కలిపి తమ్ముడిని ఏం చేశారండి? బానిస కింద అమ్మేశారు. ఇది మొదటి రకం. అయితే రెండో రకం మీరు గమనించాలి. ఒక దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక దేశం మీద ఒక దేశం ఓడిపోయినప్పుడు ఈ ఓడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసేవారు అంటే గెలిచినటువంటి ఆ యొక్క దేశం వీళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకుపోయేది. అలా బానిసలుగా తీసుకుపోబడినటువంటి వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు మనకు కనబడతారు. అయితే బానిసల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బానిసలను అమ్మే మార్కెట్ ఉంటుంది. ఏ మార్కెట్ అండి? బానిసలను అమ్మే మార్కెట్ ఉంటుంది. ఆ అమ్మే మార్కెట్లో వాళ్ళందరినీ కూడా వరుసలో నిలవబెడతారు. వరుసలో నిలవబెట్టిన తర్వాత వాళ్ళ మెడలో పలకేస్తారు. ఉదాహరణకి నేనే బానిసను అనుకోండి, నా పేరు పలానా, నేను వచ్చిన దేశం, నా రేటు, అంటే నన్ను ఎంత కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారో ఒక రేటు అక్కడ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నన్ను కొనుక్కునే వ్యక్తి ఆ మార్కెట్లోకి వచ్చి నేనే బానిసను కాబట్టి నన్ను మొత్తం పరీక్షగా చూస్తాడు. నాకు ఏదైనా తెగుళ్ళు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా అవయవ లోపం ఉందా, ఇవన్నీ కూడా పరీక్షగా చేసి అతను ఏం చేస్తాడంటే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే యజమానుడు ఆ ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు అనుకోండి, నేనేం చేయాలంటే తల పైకెత్తి యజమానుని చూడడానికి అవకాశం లేదు, తల దించుకునే ఉండాలి. ఇలా తలదించుకుని అతను బయటికి వెళ్తున్నప్పుడు టవల్ ఏదైతే ఉందో, లేకపోతే కర్ర ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువులు పట్టుకుని నిలబడే ఉండాలి. అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే నా యొక్క వస్తువులు తీసుకుని, నేను ఇవ్వస్తున్నటువంటి వస్తువులు తీసుకుని అతను బయటికి వెళ్తాడు. బయట పని ముగించుకొని యజమానుడు లోపలికి వస్తున్నాడు అనుకోండి, మళ్ళీ నేను ఎక్కడ ఉండాలంటే గుమ్మం దగ్గర ఉండాలి. గుమ్మం దగ్గర రెడీగా ఓ ప్లేట్ పట్టుకుని ఆ ప్లేట్లో నీళ్లు వేసుకుని రెడీగా ఉండాలి. కారణం ఏంటంటే యజమానుడు అక్కడికి వచ్చిన వెంటనే తల దించుకుని
నీళ్లు పోస్తూ అతని పాదాలని కడిగి అతని పాదాలను తుడిచి అతని లోపల పంపించాలి. నేను కళ్ళు పైకెత్తి తల పైకెత్తి యజమానుని చూడడానికి అవకాశం లేదు. ఇది బానిస బ్రతుకంటే. అటువంటి బానిసగా ఎవరున్నారంటే ఒనేసిము ఉన్నాడు. ఎవరున్నారండి? ఒనేసిము ఉన్నాడు. ఒనేసిము ఈ యొక్క ఫిలిమోను ఇంట్లో ఉన్నప్పుడు ఏదో తప్పు చేశాడండి. ఆ తప్పు ఏంటో రాయబడలేదు, కానీ ఆ తప్పు చేసి ఏం చేశాడంటే ఇతను పారిపోతే రోమా ప్రభుత్వానికి దొరికితే అతను ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. ఒనేసిముని ఎక్కడ వేశారండి? చెరసాల్లో వేశారు. ఏ చెరసాల్లో వేశారంటే అప్పటికే ఆ చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏ గదిలో ఉన్నారో ఆ గదిలోనే ఒనేసిము ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ సంభాషణ జరిగింది. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఒనేసిము ఏ పరిస్థితుల్లో వచ్చాడో పౌలు గారికి చెప్పాడు కనుక పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. ఎవరికి? ఒనేసిము యజమానుడైన ఫిలోమోనుకు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అపోస్తుడైనటువంటి పౌలు ఎవరికి రాస్తున్నాడండి? ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలోమోనుకి ఎందుకు రాశాడు? ఒకప్పుడు నీ దగ్గర ఉండే ఒనేసిము ఏం చేశాడు? పారిపోయి నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మంచోడు అయ్యాడు. ఇప్పుడు దేవుని తెలుసుకున్నాడు, దేవుణ్ణి ఎరిగి ఇప్పుడు పద్ధతిగా ఉంటున్నాడు కనుక మళ్ళీ ఒకసారి నీ దగ్గరికి వస్తున్నాడు. వాడిని నువ్వు చేర్చుకో. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇలాగా ఒనేసిము గురించి అనేకమైనటువంటి మాటలు ఈ యొక్క 25 అధ్యాయాల్లో 25 వచనాల్లో మనకు కనబడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. బానిస ఒనేసిము పారిపోయాడు కదా, మళ్ళీ యజమానుడు దొరికాడు అనుకోండి, వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ బానిసను ఓ పెద్ద గ్రౌండ్లా ఉంటుంది, ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. ఇలా మెట్లులా ఉంటుంది. ఆ మెట్ల మీద అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఈ బానిసని మధ్యలో పెడతారండి. మధ్యలో పెట్టి బోన్లో ఉన్నటువంటి సింహాన్ని వదిలిపెడితే ఈ బానిస ఎవడైతే ఉన్నాడో వాడిని ఏం చేస్తారంటే సింహం తరిమి చంపేసి వాడి మాంసాన్ని చీల్చుకొని తింటున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బానిసగా హక్కులు ఉండవు. కాబట్టి ఒనేసిము కనుక ఫిలోమోనుకు దొరికితే ఫిలోమోను ఆ రీతిగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చినాయండి. అందులో గ్లాడియేటర్ అని ఒక సినిమా ఉంటుంది. అక్కడ బానిసలకి ఉండే శిక్షలు ఏ విధంగా ఉంటాయో, బానిసల యొక్క పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా అందులో రాయబడతాయి. అయితే గమనించాలి, ఇక్కడ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఒనేసిమును మరలా ఇంటికి చేర్చుకోమని అపోస్తుడైనటువంటి పౌలు ఆ యొక్క ఉత్తరం రాసినట్లుగా చూడవచ్చు. 25 వచనాలు కదా, 4 పేరాల కింద దీన్ని ఏం చేద్దామంటే విడదీద్దాం. ఈ 4 పేరాలు కూడా గమనించండి. మొదటి వచనం దగ్గర నుంచి 3వ వచనం వరకు ఏం కనబడుతుందంటే ఉత్తరం రాసేటప్పుడు మనం ఏం రాస్తాం? ప్రియాతి ప్రియమైన ఫలానా రాస్తాం కదా. ఆ 3 వచనాలు మనకు కనబడతాయి. కాబట్టి మొదటి వచనం దగ్గర నుంచి 3వ వచనం వరకు దీన్ని ఏమన్నామంటే మనం పరిచయం అన్నాం. ఏమన్నా దీన్ని పరిచయం అన్నాం. అలాగే 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్. ఈ 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు దానికి ఏమని పేరు పెట్టామంటే అభినందన. అంటే పౌలు గారు ఎవరిని అభినందిస్తున్నాడో? ఫిలోమోన్ అనే వ్యక్తిని అభినందిస్తున్నాడు. ఎలాగ అభినందిస్తున్నాడు అంటే, ఫిలోమోను నువ్వు చాలా గొప్పోడు అయ్యా, నువ్వు చాలా మంచోడు అయ్యా, నీ పరిస్థితి ఇది అదే అని చెప్పి అన్నీ కూడా అభినందించే విధంగా మాట్లాడతాడు. ఎన్నో వచనం దగ్గర నుంచి 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు అభినందన. ఇప్పుడు 8వ వచనం దగ్గర నుంచి ఎన్నో వచనం వరకు 22వ వచనం వరకు ఇది 3వ పారాగ్రాఫ్. ఇది మీరు గమనించాలి. ఇదంతా కూడా ఏంటంటే అభ్యర్థన, లేకపోతే బతిమాలు కొనడం. ఇదిగో ఒకప్పుడు నీ దగ్గర ఉండే ఒనేసిము ఉన్నాడు కదా, ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఎక్కడున్నాడో? జైల్లో ఉన్నాడు. కాబట్టి అది చాలా మంచోడు అయ్యాడు, అప్పుడులా లేడు. కాబట్టి ఆయన నువ్వేం చేయాలి? చేర్చుకోవాలి. ఎన్నో వచనం దగ్గర నుంచి అని చెప్పాను? 8వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు. ఇప్పుడు 23, 24, 25 4వ పారాగ్రాఫ్. ఇదేంటంటే ఇట్లు రాస్తాం మనం, తమ విధేయుడు నేను ఫలానా అని రాసి మనం ముగించి టాటా బై బై చెప్తాం కదా, ఇలాగనమాట. అర్థమైందండి మీకు? 1వ అధ్యాయము 25 వచనాలు. మొదటి నుండి 3 వచనాలు ఏంటి? పరిచయము. అలాగే 4 నుండి 7వ వచనం వరకు ఏంటి? అభినందన. అలాగే 8వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు ఏంటంటే బ్రతిమాలు కొనడం. అలాగే 23 నుండి 25 వరకు జరిగింది ఏంటి? ఇట్లు. ఇంకంతే, ఉత్తరం అయిపోయింది, శుభాలు ఇంక తెలియజేస్తాం కదా ఇది. కాబట్టి దీంట్లో కొన్ని అధ్యాయాలు మనం ధ్యానిద్దాం, కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటి అధ్యాయము 4వ వచనం మీరు చూడొచ్చు, కనబడుతుంది. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులను నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలుగుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. పౌలు అంటున్నారు కదా, ఫిలోమోను నీ ప్రేమను బట్టి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు చాలా గొప్పోడు,
డబ్బున్నవాడు, అధికారివి అయినా కూడా బీదల ఎడల నువ్వు ప్రేమను చూపిస్తున్నావు, అందరి ఎడల నువ్వు మర్యాదగా నడుచుకుంటున్నావు. నీ ప్రేమను గురించి నేను విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఫిలోమన్ అనే వ్యక్తి ఆ కొలస్సై పట్టణంలో పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం విని దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తి అండి ఈయన. కాబట్టి దేవుని గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కనుక ఫిలోమోనును అభినందిస్తున్నాడు. ఫిలోమోన్లో లోపాలు చెప్పట్లేదు. మనం ఎవరైనా ఎదురుపడితే మనం ముందుగా చెప్పేదేంటి? లోపాల గురించి మాట్లాడతాం. కానీ గమనించాలి, పౌలు గారు ఫిలోమోనును అభినందిస్తున్నాడు. నీ ప్రేమను గూర్చి, నువ్వు చేసినటువంటి పనులను గూర్చి నేను వింటున్నప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఈ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ప్రేమను గురించి మాట్లాడినటువంటి ఏకైక గ్రంథం ఏంటంటే బైబిల్ అండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ప్రేమకు బైబిల్ అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రేమ అంటే ఏంటి అని మీరు నన్ను అడిగితే గనక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి 13 వరకు చదవండి. ప్రేమ అంటే ఏంటో మీకు కనబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి వివరణ కొరింథీ పట్టణానికి పౌలు గారు ఇచ్చారు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడును. కొండలను పెగిలింపగల విశ్వాసము కలిగి ఒకవేళ గొప్ప గొప్ప ప్రార్థనలు చేసిన, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి నా శరీరాన్ని కాల్చబడుటకు అప్పగించిన ఒకవేళ నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును. అంటే వేస్ట్గా అని చెప్తున్నాడు. అదవుతుందండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ కోపపడదు, ప్రేమ అమర్యాదగా నడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడను, ప్రేమ అమర్యాదగా నడదు, ప్రేమ గౌరవిస్తుంది, ఆ గౌరవాన్ని పొందుకుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా రాస్తూ 13వ వచనంలో అంటాడు, కాగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 ఉంటాయి, కానీ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎందుకంటే మనం ఎంత తప్పు చేసినా, ఎంత అపరాధం చేసినా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని ప్రేమతో చేర్చుకుంటాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలో చాలా గ్రంథాలు ఉన్నాయని చెప్పాను కదా. తప్పు చేసి కనుక ఖురాన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఖురాన్లో ఒక మాట ఉంటుంది, కంటికి కన్ను పన్నుకు పన్ను. ఎవడైనా నీ కన్ను తీసాడా నువ్వు కూడా అవతలోడు వెళ్ళి కన్ను తీసే. ఎవడైనా నీ కాలు తీసాడా నువ్వు కూడా వెళ్ళి అవతలోడు కాలు తీసే. ఇది ఖురాన్లో చెప్పేది. భగవద్గీత దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం తప్పు చేసి అదేమంటుందంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఖచ్చితంగా నీకు శిక్ష పడాల్సిందే. నువ్వు మంచి చేస్తే బ్రతుకుతావు, తప్పు చేస్తే ఏమవుతుంది? శిక్ష పడాల్సిందే. కానీ తప్పు చేసిన హక్కున చేర్చుకునే ఒకే ఒక్క దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న నిజమైనటువంటి దేవుడు అండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ఖచ్చితంగా దేవుని ప్రేమ అంత గొప్పది. మనుషుల యొక్క ప్రేమ అవధులు ఉంటాయి. అంటే కొంతవరకు మనం ప్రేమించగలుగుతాం, కొంత పరిధులు దాటిన తర్వాత మనం ప్రేమించలేం. కానీ దేవుని ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిలో ప్రేమిస్తాడు. ఎందుకంటే అందాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, డబ్బును బట్టి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, హోదాని బట్టి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఫిలోమోనులో ఉన్నటువంటి ప్రేమను ఈ రోజున పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అందుకే ఇంత శ్రేష్టమైన గ్రంథం కాబట్టి ప్రపంచం అంతా ఏకమై, అదవుతుందండి, ప్రపంచం అంతా ఏకమై బైబిల్ని పాడు చేయాలని చూసినా, బైబిల్ లేకుండా చేయాలని చూసినా ఈ బైబిల్ ఎప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో ముద్రించబడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఒక ఆయన ఉంటాడు, జేమ్స్ వాల్టేర్. అతని పేరు ఏం పేరండి? జేమ్స్ వాల్టేర్. అతను చాలా గొప్పోడు, ధనవంతుడు. ఓ రోజున ఫుల్గా తాగేసి ఏమంటాడంటే ఇంకో 50 ఏళ్ళ తర్వాత బైబిల్ మనకే కనపడదు, బైబిల్ పట్టుకుని నడిచే వ్యక్తి కూడా మనకు ఎవరో కూడా కనపడదు, బైబిల్ కనుమరుగైపోతుందని చెప్పాడండి. సరిగ్గా అతను చచ్చిపోయిన 30 సంవత్సరాల తర్వాత జేమ్స్ వాల్టేర్ ఇల్లును ఒక బైబిల్ సొసైటీ వాళ్ళకి అమ్మేశారు కొడుకు. అమ్మేసిన తర్వాత గమనించాలి, ఆ బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఇంచుమించుగా ప్రతిరోజు కూడా 1,00,000 బైబిళ్ళు ఆ ఇంట్లో నుంచే ముద్రించారంట. దేవుని నామమున స్తోత్రము కలుగు. నెలకి 30 లక్షల బైబిళ్ళు యూరప్ ఖండమంతా కూడా పంచారండి. ఆ ఇంట్లో జేమ్స్ వాల్టేర్ ఏ వాల్టేర్ అయితే ఇదిగో బైబిల్ ఉండదని చెప్పాడో అదే ఇంట్లో గమనించాలి 30 లక్షల నెలకి బైబిల్ ముద్రించి 1,00,000 బైబిల్ ప్రతిసారి కూడా పంచాడు. కాబట్టి చాలామంది ఈనాటి దినాల్లో చాలామంది బైబిల్ లేకుండా చేస్తాం, లేకపోతే మేము అలా చేస్తాం ఇలా చేస్తాం, ఇదేమి కాదు అదేమి కాదు అంటున్నారు. కానీ ఇంతకంటే గొప్పోళ్ళు బైబిల్ లేకుండా చూద్దామని చేశారు, కానీ ఎవ్వరు కూడా చరిత్రలో కనబడలేదు. బైబిల్ నేటికి కూడా సజీవంగా ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి దేవుని ప్రేమ ఉన్నటువంటి గ్రంథం బైబిల్ అండి. మిగతా మత పుస్తకాల్లో 100 పేజీలు తిరగేసిన ప్రేమ అనే మాట మనకు కనపడదు. బైబిల్ చూడండి, ఒక 2 పేజీలు తిప్పితే అందుట్లో కనబడేది ఏంటంటే ప్రేమ అనే మాట కనబడుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మన ప్రాణాల కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 8వ వచనంలోకి వెళ్దాం. చూడండి, కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నది. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనున్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. దేవుని నామమున స్తోత్రము కలుగు. మొదటి ఆ 3 నుండి
7 వచనాలు అభినందించాడు. 8వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఒనేసిము నా దగ్గరికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించిన ఫిలోమోను, నా దగ్గరికి ఒనేసిము వచ్చాడు. ఇతడు నా బంధకాల్లో కన్నాను. జైల్లో మా ఇద్దరమే ఉన్నాం కదా, అనేకమైనటువంటి మాటలు చెప్పాను అతన్ని, అనేకమైనటువంటి మాటలు చెప్పి అతను ధైర్యపరిచాను, అనేక రీతుల్లో దేవుని ప్రేమను గురించి వారికి చెప్పాను. కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా తయారాడు. చూడండి 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవుని నామన స్తోత్రం. ముందు ఒనేసిము నీకు ఏమో ఉపయోగపడి ఉండకపోవచ్చు, మీ ఇంట్లో జాయిన్ అయ్యాడు కానీ బానిస కింద నేను ఎంతో ఇబ్బంది పెట్టుండొచ్చు. కానీ నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో నేను ప్రభువుని గురించి చెప్పాను, నీకు ఎలాగ చెప్పానో ఒనేసిముకు కూడా అలాగ చెప్పాను. ఇప్పుడు వాడు ఎలా తయారాడో తెలుసా, నీకు నాకు కూడా ప్రయోజనకరంగా తయారాడు. దేవుని నామన స్తోత్రం. అతను చాలా గొప్పోడుగా తయారాడు. కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాడు. చూడండి ఒక్కొక్క మాట చూద్దాం. 12వ వచనం, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఎంత సాక్ష్యం చెప్తున్నాడో చూడండి ఒనేసిము గురించి. అతను ఎలాంటోడంటే నా ప్రాణంతో సమానమైనటువంటి వాడు, నాకు ప్రాణప్రదమైనటువంటి వాడు. అతను నీకు దాసుడని నువ్వు అనుకుంటున్నావు కానీ అతను నాకు సేవకుడుగా తయారాడు. ఫిలోమోను, ఒనేసిము చాలా గొప్పడయ్యాడా అని ఒక్కొక్క మాట అతని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం, నా ప్రాణం వంటి వాడైన అతనితో నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రీతిగా అతను నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతను నుంచుకోవడం వల్లని ఉంటేనే కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక. దేవుని నామన స్తోత్రము. అతనంటే నాకు చాలా ఇష్టం, అతను చేస్తున్న పరిచర్య నాకు బాగా నచ్చింది. అయితే నా దగ్గర అతన్ని ఉంచుకొని పరిచర్యకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను కానీ ఇది ఎలా ఉందంట, నాకు బలవంతంగా ఉందంట. బలవంతంగా ఎవరి చేతనే కాపురం చేయించగలమో చెప్పండి? ఇద్దరు భార్యాభర్తలు చక్కగా వాళ్ళ జీవితం అన్యోన్యంగా ఉండాలంటే వారిద్దరి మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. ప్రేమ లేకపోతే 100 కోట్ల ఆస్తున్నా, లేకపోతే చాలా రకాలైనటువంటి ధనగారాలు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, వెండున్నా ఏమీ కూడా వాళ్ళ కాపురాన్ని నిలబెట్టలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలండి? ప్రేమ ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత మనం ఆడిని బండి మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాం అనుకుని ఆడు ఉంటాడా చెప్పండి? ఆడు ఉండడు. ఎందుకు ఉండడు? ఆడి దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, ఆడికి ఇంకా ఆస్తిని చక్కగా ఎంజాయ్ చేయాలని ఉంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. ఆడికి అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట, బుద్ధి వచ్చినప్పుడు ఏమన్నాడండి? బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి అంట అనేక మంది పనోళ్ళు మంచి భోజనం తింటున్నారు, నేనైతే పందులు తినే పొట్టు కొరకు ప్రయాసపడుతున్నాను, ఇదేంటి నా బ్రతుకని చెప్పి అతను ఆలోచన చేసి తండ్రి ఇంటికి రావటం మొదలుపెట్టాడు. దేవుని నామన స్తోత్రముగా తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి అతన్నే హక్కున చేర్చుకున్నాడు. గమనించాలి, తండ్రి ప్రేమ చాలా గొప్పదైనటువంటి ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క ఒనేసిమును పౌలు గారు ఉంచుకుందామని చూశాడు కానీ, తన దగ్గర పరిచర్యకు అతను ఉపయోగించుకుందామని చూశాడు కానీ ఇది ఎలా ఉందంట? బలవంతంగా ఉందంట. ఎలా ఉందండి? బలవంతంగా ఉందండి. కాబట్టి ఆ బలవంతంగా అతన్ని నా దగ్గర ఉంచుకోవటం మంచిది కాదు. కనుక ఏమన్నాడంటే, స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్లని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఫిలోమోను, నీ దగ్గర నుంచి వచ్చేసాడు కదని చెప్పి నా దగ్గర అతను ఉంచుకునే ప్రయత్నం నేను చేయట్లేదు. ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ దగ్గర నుంచే వచ్చాడు. కాబట్టి మరలా ఏం చేస్తున్నాను? నీ దగ్గరికే వాడిని పంపిస్తున్నాను. దేవుని నామన స్తోత్రము కలుగును. కాబట్టి వాడిని ఖచ్చితంగా అక్కడికి పంపిస్తున్నాను. ఈ రోజున చాలామంది క్రైస్తవుని బట్టి మాట్లాడుతూ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని అంటున్నారు. ఏమంటున్నారండి? బలవంతంగా మత మార్పిడి ఎవరైనా చేయగలం చెప్పండి? బలవంతంగా చొక్కా ఇప్పగలమేమో కానీ బలవంతంగా దేవుళ్ళలోకి మార్చగలమో చెప్పండి? మీరు ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఫుల్గా తినొచ్చేసారండి. మీ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మొగలాయి మిక్స్డ్ బిర్యానీ తెచ్చాడు, ఫుల్గా తినేసారు. అప్పటికే మీకు నోట్లో పెడుతుంటే మీరు ఏమైనా తినగలరా? వద్దంటారు. మీరేమంటారు? ఖచ్చితంగా బలవంతంగా చేయలేం. గుర్రాన్ని కాలం వరకు తీసుకెళ్ళగలం. తీసుకెళ్ళింది గుర్రాన్ని దాని చేత నీళ్ళు తాగించగలమా? తాగించలేం. బలవంతంగా ఎవరిని మార్చలేం. ఎందుకంటే దేవుని మాటలు చెప్తాం, వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు దేవుని మందిరానికి, లేకపోతే మానేస్తారు. ఈ రోజున చాలామంది క్రైస్తవంలోకి వస్తున్నటువంటి వారిని చూసి చాలామంది ఏమంటున్నారండి? బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నారు. బలవంతంగా ఎవరిని కూడా మనం మతాన్ని మార్చలేం. ఇది మతము కాదు, మంచి మార్గము. దేవుని నామన స్తోత్రము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, పౌలు అంటున్నాడు, నా దగ్గర అతను ఉంచుకుందామని ఆశపడుతున్నాను కానీ నా దగ్గర ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, అతడు ఒకప్పుడు నీ దగ్గర ఉన్నాడు కనుక, వాడు నీ దగ్గర ఉండటమే మంచిది కనుక నీ దగ్గరికి పంపిస్తున్నాను. చూడండి 15వ వచనం, అతడిక మీదట దాసుడుగా ఉండటక దాసును కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమునకు ప్రభువును విషయమునకు మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుడికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని నా మనస్సును. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ మాట. ఇదిగో అతడు నీకు ఇప్పుడు ఎలాగుంటాడో తెలుసా? దాసుడు కాదు, ఇప్పుడు ఎవడు నీకు? సహోదరుడు. ఏంటంటే కాళ్ళు కడిగినటువంటి పనోడిని ఇప్పుడు పౌలు గారు ఏమని స్వీకరించమంటున్నాడు? సహోదరుడిగా. సహోదరుడు అంటే ఎవరండి? అన్నదమ్ములు. అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ ఉండాలి. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉంటారు.
ఖచ్చితంగా వాళ్ళు మంచిగానే ముందుకు సాగుతారు. అక్క చెల్లెండ్రి మధ్య ప్రేమ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ముందుకు కొనసాగుతారు. కాబట్టి ఇక్కడ ఫిలోమోనుకు ప్రేమ ఉంది కనుక ప్రేమించేవాడు క్షమించే లక్షణాన్ని కలిగి ఉంటాడు. దేవుని నామన స్తోత్రం గల. ఊరకనే చెప్తాం మనం దేవుని ప్రేమ నాలో ఉందని. దేవుని ప్రేమ మనలో ఉంటే కొన్ని క్రియలు కనపడాలి. ఆ క్రియలు ఏంటో తెలుసా? క్షమించగలగాలి. పేతురు ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి అని అడిగితే ఏమంటాడండి? ఇతనే చెప్తాడు, 7 మార్లు మట్టిగా, 77 మార్లు మట్టిగా. అంటే ప్రభు అంటారు, ఎన్ని మారుల మట్టుకైనా సరే ఆడు వచ్చి నిన్ను క్షమాపణ అడిగితే నువ్వు క్షమించాలంతే. దేవుని నామన స్తోత్రం. నువ్వు నిజంగా దేవుని ప్రేమను కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు గమనించండి, కొన్ని బంధాలు నిలబడాలంటే, అర్థమవుతుందండి, కుటుంబ బంధమైనా, అర్థమవుతుందండి, లేకపోతే సంఘంలో ఉండే బంధాలైనా నిలబడాలంటే ఖచ్చితంగా సంఘంలో ఒకరినొకరు ఏం చేయాలండి? క్షమించుకోవాలి. క్షమించుకునే లక్షణం ఉంటే ఆ భార్య భర్తల కాపురం అద్భుతంగా ఉంటుంది. నమ్మినోళ్ళు చెప్పటగొట్టం, ఖచ్చితంగా నమ్మి. ఎందుకంటే ఆ యొక్క స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఖచ్చితంగా ఆ యొక్క మనస్తత్వం ఉంటే, మనకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా క్షమిస్తాం. ఒకరోజు యేసుప్రభు వారు చాలామంది మనుషుల మధ్యలో కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు. చాలామంది అక్కడి నుంచి దారిని పోయేవాళ్ళు కొంతమంది ఏమన్నారంటే, నువ్వు ప్రవక్త అన్నావు, నువ్వు బోధకుడు అన్నావు, వాళ్ళ మధ్యన కూర్చున్నావేంటి, వాళ్ళు ఎవరు కూడా మంచోళ్ళు కాదంటే యేసుప్రభు సెటైరికల్గా మాట్లాడతాడు వాళ్ళతోటి. ఏమంటాడంటే, వైద్యుడు ఎవరికి అవసరమై అంటాడు, వైద్యుడు ఎవరికి అవసరమై అంటాడు. వాళ్ళు అంటారు కదా, రోగులకు అవసరం. కాబట్టి వాళ్ళ రోగులు, నేను వైద్యుడిని, నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేసుకుంటూ అవతలకు పోమంటాడు. దేవుని నామన స్తోత్రం. కాబట్టి గమనించాలి, ఖచ్చితంగా ప్రేమించగలిగితే నువ్వు క్షమించగలుగుతావు. నువ్వు క్షమించట్లేదంటే నీలో ఏం లేదని చెప్పాలి? ప్రేమ లేదని చెప్పాలి. ఖచ్చితంగా అన్నదమ్ములుగా ఉన్నారా? అక్క చెల్లెండ్రుగా ఉన్నారా? కుటుంబంలో బంధాలు నిలుపుకునే వారిగా ఉన్నారా? ఇప్పటికే ఆలస్యం చేశారేమో, ఇక ముందు మీరు ఆలస్యం చేయొద్దు. ఖచ్చితంగా ఒకరినొకరు క్షమించుకొని చూడండి, ఆ తర్వాత ఉండే జీవితం అద్భుతంగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఫిలోమోనుతో అంటున్నాడు, అంతకుముందు అతను ఎవడో తెలుసా? దాసుడు. అంతకుముందు ఎవరండి? దాసుడు. కాబట్టి ఇప్పుడు ఎవడో తెలుసు నీకు? సహోదరుడు. ఫిలోమోను దగ్గర ఈ బానిసగా ఉన్నటువంటి ఎవరో ఒనేసిముని అంటున్నాడో, అంతకుముందు దాసుడు కానీ ఇప్పుడు నీకు ఎవడతను? సహోదరుడు. దేవుని నామన స్తోత్రం. అంటే బానిసని, ఇంట్లో పనోడిని, ఆ పనోడిని తీసుకొచ్చి మన రేషన్ కార్డులో రాసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఫిలోమోను పౌలు గారి మాట విన్నాడు. దేవుని నామన స్తోత్రం గల. యేసుప్రభు వారు కూడా మనం పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట ఉంటుంది తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అంటాడు యేసుప్రభు. అంటే యేసుక్రీస్తు కొడుకుగా ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ప్రభు తండ్రి ఎలా ఉన్నాడు? అతనికి తండ్రిగా ఉన్నాడు కనుక ఇప్పుడు యేసుప్రభు మనకేమవుతాడంటే అన్న అవుతాడు. యేసుప్రభు మనకేమవుతాడండి? అన్న అవుతాడు. ఆయనకు మీరు చెల్లెళ్ళు అవుతారు, మేమందరం కూడా సహోదరులం అవుతాం. దేవుని నామన స్తోత్రం. యేసుప్రభు అంటాడు ఒక మాట, ఇదిగో నేను మిమ్మల్ని దాసులుగా ఎంచట్లేదు కానీ మిమ్మల్ని నేను స్నేహితులుగా ఎంచుతున్నాను. ఎందుకంటే దాసులుగా మిమ్మల్ని ఎంచితే యజమానుడు చేయబోయినది దాసుడికి ఏమాత్రం కూడా తెలియపరచడు. స్నేహితులు అనుకోండి, నేను ఏం చేస్తున్నానో మీకు చెప్తున్నాను. కాబట్టి మిమ్మల్ని నేను ఎలా ఎంచుతున్నానంటే స్నేహితులుగా ఎంచుతున్నాను. చూడండి, ఆలోచన చేయండి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ఈ దునియా మొత్తాన్ని ఏలేవాడు మనకేమై ఉన్నాడండి? అన్నయ్య ఉన్నాడు. దేవుని నామన స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ప్రెసిడెంట్ గారికో తమ్ముడైతే చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం, ఫలానా ఎమ్మెల్యే గారి తమ్ముడండి అని చెప్పి. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి, యేసుప్రభు మనకేమవుతాడంటే అన్న అవుతాడు. దేవుని నామన స్తోత్రం కలుగు. పురుషోత్తం చౌదరి గారు అని చెప్పి ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ, పురుషోత్తం చౌదరి గారు అని చెప్పి దేవుని నమ్ముకొని ఉన్నత కుటుంబంలో నుంచి బయటకు వచ్చాడండి. కుటుంబం అంతా కూడా వెళ్ళేసింది ఆయన్ని. ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఎవరన్నా భోజనం పెడితే భోజనం చేసి దేవుని గురించి చెప్పేవాడు. అలాగా ఒక 10 సంవత్సరాల తర్వాత సొంత ఇంటికి వెళ్ళాడండి. బాగా జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, బాగా వృద్ధాప్యులు ఉన్నాడు, బట్టలన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి. అన్నం పెట్టమని వెళ్తే అక్కడి నుంచి లోపల నుంచి భార్య వచ్చింది. భార్య చూసి ఈయన గుర్తుపట్టింది. ఈయన మాత్రం ఆమెను గుర్తుపట్టలే, ఎందుకంటే సేవలో ఉండిపోయాడు. గుర్తుపట్టి ఏం చేసిందో తెలిసే జాగ్రత్తగా లోపలికి వెళ్ళి పులిహార తెచ్చింది. ఆ పులిహార తెచ్చి ఏం చేసిందంటే, అప్పట్లో అక్కడే ఒక పెరట్ ఉంటే ఆ పెరట్లో ఒక దూడ అప్పుడే పేడేసిందండి. ఆ పేడ మీద ఈ పులిహార పట్టుకెళ్ళి పడేసిందండి. ఆ పేడ మీద ఏం చేసిందండి? ఈ పులిహార పట్టుకెళ్ళి పడేసింది. ఈ యొక్క పురుషోత్తం చౌదరి గారు ఏం చేశారంటే, అక్కడికి వెళ్ళి ఆ పేడ దగ్గర కూర్చొని ఆ పేడ అంటనటువంటి మెతుకులు ఉంటాయి కదా, ఆ పైపైన ఉండే మెతుకులన్నీ కూడా తింటూ ఓ పాట రాసాడండి. ఆ పాట ఏంటంటే, యెహోవా నాకు తండ్రి కాడ, యేసుక్రీస్తు నాకు అన్న కాడ. దేవుని నామన స్తోత్రం. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆ పాట చాలా అద్భుతమైనటువంటి పాట. అక్కడ తినేసి ఆయన మరలా వెళ్ళిపోయి ఏం చేశాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. కారణం ఏంటంటే, దేవుని ప్రేమ కంటే ఈ లోకంలో ఉండే ఏ ప్రేమ కూడా ఎక్కువ కాదు. దేవుని నామన స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు
ఇక్కడ అంటున్నాడు కదా ఫిలోమోను, ఇదిగో అంతకుముందు నీ దగ్గర పనుల్లో నువ్వు చూసావు, నీ కాళ్ళు కడిగించుకున్నావు, నీ కాళ్ళు ఒత్తించుకున్నావు, అన్ని పనులు కూడా చెప్పావు. అయితే ఇప్పుడు ఒనేసిము చాలా మంచోడు అయ్యాడు, నీకు ప్రయోజకుడుగా ఉన్నాడు, నాకు ప్రయోజకుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను నువ్వు ఎలా స్వీకరించాలంటే సహోదరుడిగా స్వీకరించు అని చెప్తూ చివరిలో 16వ వచనం చివరిలో ఒక మాట అన్నాడు చూడండి, ఇది అద్భుతమైనటువంటి మాట. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. అంటే కొద్ది కాలం వెళ్ళిపోయాడు, నన్ను మోసం చేశాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అతడు ఎప్పుడు కూడా నీ దగ్గర ఉండడానికే కొద్ది కాలం ఏం చేసి నిన్ను ఎడబాస్తాడు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, చాలామంది మన కుటుంబస్తులు, మనం ప్రేమించేవారు, మన ఆత్మీయులు మనల్ని విడిచి మరణించి వెళ్ళిపోతారు చాలామంది. ఇప్పుడు గమనించాలి, కొద్ది కాలం ఎడబాటు ఉంటుంది, కానీ మనం అక్కడికి వెళ్తాం. వాళ్ళతో ఉండే కాలం ఎంతో తెలుసా? యుగ యుగాలు. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవుని నా మనసు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదిగో ఫిలోమోను, ఒనేసిము నిన్ను కొంతకాలం విడిచిపెట్టాడయ్యా. ఈ కొంతకాలం ఎడబాటు, ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు జీవితకాలం కలిసి ఉండడానికి. దేవుని నామన స్తోత్రం గల నమ్మిన వాళ్ళందరికీ దేవుని స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా. కాబట్టి ఎడబాటు వచ్చిందా, ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చిందా? కొంతమంది స్నేహితులు ఉంటారండి, మంచి స్నేహితులు, కొద్ది కాలం విడిపోయి ఉండొచ్చు, లేకపోతే భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చి కొద్ది కాలం దూరంగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితుల మధ్య వ్యతిరేకతలు ఉండొచ్చు. కాబట్టి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మీకు శాశ్వత కాలం ఉండదండి. గమనించాలి, కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కొద్ది కాలం తర్వాత మీరు జీవితకాలం కలిసి ఉండబోతున్నారు. దేవుని నామన స్తోత్రం గల. కాబట్టి అదే అంటున్నాడు ఇక్కడ. కాబట్టి కొద్ది కాలము అతను నిన్ను ఎడబాయడానికే కోపలు, కొద్ది కాలం ఎడబాసిండు. 17 వచ్చును, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని కూడా చేర్చుకో. ఏమన్నాడు తెలుసా? నేను మీ ఇంటికి వస్తే నాకు ఎలాగైతే నన్ను చూస్తావో, ఇప్పుడు ఒనేసిము ఇంటికి వస్తున్నాడు, చాలా రోజుల తర్వాత పారిపోయి వస్తున్నాడు, కాబట్టి అతను కూడా అలాగే చేర్చుకో. అంతే తప్ప సింహాల బోన్లో అతను పడేయొద్దు, బానిసకు ఉండే శిక్షలు అతని మీద అమలు చేయొద్దు. కాబట్టి అతన్ని నన్ను ఏ విధంగా నువ్వైతే స్వీకరిస్తున్నావో అదే విధంగా స్వీకరించని చెప్తూ మాట్లాడుతున్నాడు చూడండి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. దేవుని నామన స్తోత్రము గల. అంటే అతడు చేసిన దానికి బదులుగా ఇతను అంటున్నాడు, ఇంట్లోంచి పారిపోతూ ఒకవేళ దొంగతనమే చేసాడేమో అతను, ఒకవేళ ఏదైనా వస్తువు పట్టిపోయాడేమో, విలువైన వస్తువు పట్టుకుపోతే కనుక అదంతా కూడా ఎవరి ఖాతాలే? నా ఖాతాలే. ఇప్పుడు మన కొట్టు దగ్గర ఖాతా ఉందనుకోండి, తమ్ముడు ఎవడొకడు వచ్చి అరే నాకు కిరాణా సామాన్లు కావాలి నాకు ఇప్పించి అన్నాడు, ఆడికి డబ్బులు ఇవ్వడని చెప్పి ఆ కిరాణా సామాను కొట్టు అయినా ఇవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు మనం ఏమంటాం? నా ఖాతాలో రాసుకోవాలి అంటాం. ఏమంటాం? నా ఖాతాలో రాసుకో, ఆడు ఇవ్వకపోయినా నేనేం చేస్తాను, నేను ఇస్తానని చెప్తాం. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే పౌలు గారు, ఒనేసిము నీ దగ్గర ఏదో నష్టం కలిగి ఉండొచ్చు, ఖచ్చితంగా నష్టపోయావు కాబట్టి నీకు బాధ ఉంటుంది. అతను ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించాడో అదంతా కూడా నేనేం చేస్తానో తిరిగిస్తా. దేవుని నామన స్తోత్రం. మనందరము కూడా బానిసలమే, ఏదో దానికి మనం బానిసలమే. కాబట్టి గమనించాలి, మనల్ని బట్టి దేవుడు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. దేవుని నామన స్తోత్రము గలు. అందుకే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంగమని రాయబడి ఉంటుంది. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు. పాపము చేసిన మన కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాడండి. అందుకే దావీదు అంటాడు కదా చాలా సందర్భాల్లో, ప్రభువా నేను చేసిన దోషాలను బట్టి నేను నిలవబడితే గనక ఎవడు నీ ముందు నిలవబడగలరు? ఎవడు నిలబడలేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు తిన్నగా మనం ఉండలేమండి. ఖచ్చితంగా ఏదో దాంట్లో మనం తొలగిపోతూ ఉంటాం. చెప్పే నేను కానీ, వింటున్నటువంటి మీరు కానీ, ఎవరైనా సరే చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, మనసులో ఉండే ఆలోచనల ద్వారా కానీ ఏదో ఒక దానిలో మనం తొలగిపోతూ ఉంటాం. కానీ ఈ తొలగిపోతున్నటువంటి మనల్ని అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు అండి. దేవుని నామన స్తోత్రములు. మురికి బట్టలతో వెళ్తే తల్లిదండ్రులే మనల్ని దగ్గరికి చేర్చుకోరు. మురికి బట్టలతో వెళ్తే దూరంగా పోవతలుగా అంటారు. శుభ్రంగా స్నానం చేసిరా, బట్టలు మార్చుకుని రా అంటారు. మురికి బట్టలతో దేవుని దగ్గర నిలబడినా నా దగ్గరికి నేను కడుగుతా అంటాడు దేవుడు. దేవుని నామన స్తోత్రం. అది దేవుని యొక్క మనసు అండి. ఆయన ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదండి. ఆయన ప్రేమ గురించి రాద్దామని చెప్పి ఒక వ్యక్తి ఒక 2 పేజీలు రాయటం మొదలుపెట్టాడండి. 2 పేజీలు రాసిన తర్వాత ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. సముద్రంలో ఉండే నీరంతా కూడా సిరాగా మారిపోయి, ఆకాశం అంతా కూడా ఏమైపోవాలి? పేపర్గా మారిపోయి, ఈ భూమి మీద ఉన్న చెట్లు కొమ్మలన్నీ కూడా పెన్నలుగా మారిపోయి, ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులందరూ కూడా కవులైపోయి రాయటం మొదలు పెడితే కాసేపటికి సముద్రంలో ఉండే నీరంతా కూడా ఏమైపోతుంది? ఇంకిపోతుంది, పేపరు ఆగిపోతుంది. అయినా కూడా క్రీస్తు గురించినటువంటి ప్రేమ గురించినటువంటి వివరణ ఇంకా పూర్తి కాలేదంటాడు. దేవుని నామన స్తోత్రములు. ఏంటి? ఆకాశం పేపర్ అయిపోయి, సముద్రంలో ఉండే నీరంతా కూడా ఇంకైపోయి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రాయటం మొదలు పెడితే ఆయన ప్రేమ ఇంకా పూర్తి కాలేదంట. కాబట్టి ఆయన ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ. నిన్ను ఏ పరిస్థితుల్లో అయినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే ప్రేమించగలిగిన ఒకే ఒక్కడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి. దేవుని నామన స్తోత్రం. కాబట్టి చదువుతా ఇక్కడ ఏమన్నాడు? అతను ఏదైనా తప్పు చేస్తుంటే, అతను ఏదైనా నీ దగ్గర నుంచి దొంగిలించుంటే అతనికి బదులుగా నేనేం చేస్తాను? ఆ బాకీని తీరుస్తాను అంటున్నటువంటి మాట చూద్దాం. పౌలును
నేను నా స్వహస్తములతో 19 వచ్చిన నా స్వహస్తములతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఎంత బాగుందో చూడండి, నా స్వహస్తములతో రాస్తున్నా. ఎవరన్నా పెళ్ళిళ్ళప్పుడు మన ఇంటికి వచ్చి శుభలేఖ పట్టుకొచ్చి మాట అంటారు చూడండి. పిల్లలు పంపుదాం అనుకున్నానండి, పిల్లలు పంపితే మీరు వస్తారో రారని చెప్పి నేనే వచ్చానండి. అంటే నేను వస్తే నువ్వు వస్తావని నమ్మకం. దేవుని నామన స్తోత్రం కలు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ఈ యొక్క ఉత్తరాన్ని తిమోతి రాయలేదు, లేకపోతే అతని దగ్గరుండే పరిచారకులు రాయలేదు. ఈ ఉత్తరాన్ని ఎవరు రాస్తున్నారో తెలుసా, పౌలనే నేను స్వహస్తములతో రాస్తున్నాను. దేవుని నామన స్తోత్రం. ఎందుకో తెలుసా, నీవు అతను చేర్చుకోవాలి, నువ్వు అతను చేర్చుకోవటమే నాకు కావాలి కనుక నేను దీన్ని అంతా కూడా చక్కగా రాస్తున్నానని చెప్తూ ఒక మాట అన్నాడు. ఏదైనా రుణం ఉంటే నేను తీరుస్తానన్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, పౌలు మళ్ళీ రివర్స్ అంటున్నాడు, నువ్వే నాకు రుణపడి ఉన్నావు అంటున్నాడు. దేవుని నామన స్తోత్రం. అదేంటండి పౌలు రుణపడి ఉండటం ఏంటి అని చెప్పి ఈ మాట గురించి ఆలోచన చేస్తే నాకు తట్టింది ఏంటంటే, పౌలు ఫిలోమోనుకు వాక్యం చెప్పాడు, ఫిలోమోనుని దేవునిలో నడిపించాడు కనుక ఆ లెక్కను బట్టి చూస్తే పౌలుకు బాకీ ఎవరున్నారంటే ఫిలోమోనుడు. కాబట్టి నీకు చెప్పనేలా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. 20 వచనం చూడండి. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేతుగా ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. దేవుని నామన స్తోత్రం గల. ఏమంటాడు తెలుసా, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేస్తాం. అసలు చెప్పిన పనే చేయం మనం, అవునుగా చెప్పండి. బోల్డ్ స్టోరీ చెప్తాం మనం, ఈ పని చేయాలంటే చేయాలి. 3 గంటలు 4 గంటలు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇస్తాం మనం. కానీ ఫిలోమోను గురించి పౌలు గారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా, ఫిలోమోను నీ గురించి నేను విన్నా, నీ ప్రేమ ఏంటో నాకు తెలుసు, కాబట్టి నేను చెప్పిన దానికంటే నువ్వేం చేస్తావు, ఎక్కువ చేస్తావు. నేను సహోదరుడే అన్నాను, నువ్వు అవసరమైతే కొడుగ్గా అతను చేర్చుకోవచ్చేమో. దేవుని నామన స్తోత్రం. ఎందుకంటే దేవుని ప్రేమ అంత గొప్పది. లోకంలో ఉన్నటువంటి ప్రేమ, లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఏదైనా కొద్ది కాలం ఉంటాయి, కొంతకాలం అయిన తర్వాత అవి వెలిసిపోతాయి. కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు పత్రిక రాస్తూ, ఇదిగో ఒనేసిమును నువ్వు చేర్చుకో, ఒనేసిమును చేర్చుకొని ఒనేసిమును కనికరించు, ఇక ముందు అతడు నీకు దాసుడిగా ఉండడు. ఎలా ఉంటాడు తెలుసా, నీ సహోదరుడు, నీ అన్నగా ఉంటాడు, నీ తమ్ముడిగా ఉంటాడు. ఇక ముందు అతను నువ్వు చాలా జాగ్రత్తగా స్వీకరించాలని చెప్పి చక్కటి మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకెప్పుడైనా సరే ఫిలోమోనుకు అన్న వెంటనే ఈ వ్యక్తి గుర్తు రావాలి. ఎవరు, ఒనేసిము. ఎవరు గుర్తు రావాలండి, ఒనేసిము. కాబట్టి ఖచ్చితంగా ఒనేసిము గురించి మనం ఇంకా లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఆ అధ్యాయం ఎప్పుడు కూడా మర్చిపోద్దండి, 119వ పేజీలు ఉంటుంది. మొదటి అధ్యాయము 25 వచనాలు. దేవుడి మాటల వినికుల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిత్తం బట్టి మీ నామ మహిమార్థమై మీ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా మేము కూడి మీ నామాద మహింపరిచే భాగ్యం దయచేశారు, మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ మీ సన్నిధిలో ప్రభా మేము మీ నామాన్ని మహింపరుచున్నాం. ఫిలోమోను రాసినటువంటి పత్రిక ఒక వ్యక్తికి పౌలు ప్రభు ప్రత్యేకించి రాసి ఆ వ్యక్తి మీద ప్రభు ఎంత శ్రద్ధ అది గుంచి ఉన్నాడో తండ్రి మీరు మాకు చూపిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మాలో ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా పేరు చెప్పిన ప్రభా మమ్మల్ని మీరు చూస్తున్నారని, గమనిస్తున్నారని, మా క్రియలు, మా పనులు, మా ఆలోచనలు ఎరిగి ఉన్నారని మేము దీన్ని బట్టి నమ్ముతూ ఉన్నాం. కనుక తండ్రి, ఎవరిని ఎందు విశ్వాసం కలిగి ముందుకు సాగుతారో వారందరి యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. నేను ప్రేమించే వారిని తలగా చేస్తాను కానీ తోగ్గా చేయని వాగ్దానం చేస్తావు. నీ కృపాహస్తాలతో బలపరుస్తూ ఉన్నావు. నిన్ను ప్రేమించే వారి విషయంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నావు. అనేకమైన బలహీనతలు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, శోధనలు, కృంగిపోతూ ఉన్నాం, బలహీన స్థితిలో ఉన్నాం. మాకు ఎవరి వలన రక్షణ కలుగుతుంది, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారని మరి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకో కొండల వైపు మాకు కొనిలుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కొని కీర్తన కూడా చెప్పింది. ప్రభా నీ వైపు చూసినప్పుడు నువ్వు సిగ్గుపరిచేవాడు కాదు దేవా, నువ్వు ఆస్వాదించేవాడవు, దీవించేవాడవు, బలపరిచేవాడవు, గణపరిచేవాడు అయ్యా. ఇంకేమన్నా చెల్లిస్తూ ఉన్నాం. ఒనేసిము పట్ల పౌలుకి ఎంత ప్రేమ కలిగి ఉందో, మెఫీబోషెతు వల్ల పట్ల ప్రభా దావీదుకి ఎంత ప్రేమ కలిగి ఉందో, నాయన మా ఎడల కూడా నీకు అదే అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందని మేము నమ్ముచున్నాం. ఆ ప్రేమను బట్టి తండ్రి మీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగుతుండగా మాకు కావాల్సిన ప్రతి అక్కర క్రీస్తు యేసు నామములో తీర్చండి. నేను ఈరోజు పుట్టినరోజులు, పెండి రోజులు, ఏ విధమైన శుభకార్యాలు జరిగించుకుంటూ ఉన్నారు వారందరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయండి. మా ఆత్మీయ పిల్లల ప్రభా హైదరాబాద్లో, విశాఖపట్నంలో, ఆయా ప్రాంతాల్లో ఎంతోమంది జీవన బతుకు వెళ్ళారు తండ్రి. వారందరి విషయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా దీవించి ఆస్వాదించండి. ఇతర దేశాల్లో పనుల నిమిత్తం వెళ్ళారు తండ్రి, వారిని దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క పనుల భారము నీపై మోపుతూ ఉన్నాం. వారి ఉద్దేశాలన్నీ కూడా మీరే సఫలపరిచి సహాయం దయచేయండి. సంఘ క్షేమం కొరకు ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో, సంఘంతో పనులు చేయడం కొరకు ఎవరైతే చేతులు చాపుతూ ఉన్నారో
సంఘ అభివృద్ధి కొరకు ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో యూత్ లీడర్లని, అదే కమిటీ వారిని, పెద్ద సంఘ పెద్దలను, స్త్రీ సమాజం వారిని, సండే స్కూల్ బిడ్డలను, ఎవరెవరు ఏ పనిలో పాలు పంచుకుని మీ నామాన్ని మహింపరుస్తున్న వారందరినీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించండి. మాకు ప్రభా మంచి నాయకులు మాకు కావాలి తండ్రి, మంచి ప్రభుత్వాలు మాకు కావాలి తండ్రి. నాయన అదిగో తండ్రి ఎలక్షన్ జరిగాయి, జూన్ 4వ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. తన యోగ్యమైనటువంటి నాయకులు మాకు బయటకు తీసుకురండి. వారి ద్వారా ఇంకా నీ సేవ ఘనంగా జరగాలి నాయన. నీ పని ఎంతో ముందుకు సాగాలి తండ్రి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వరదలని చెప్పావు కదా ప్రభా. నీకు వ్యతిరేకంగా తీసినటువంటి ప్రతి వ్యక్తిని లయపరిచి దేవా నీ కృప చూపిస్తానని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు అసాధ్యమైన సమస్తము సాధ్యం ప్రభా. మా గ్రామ అధికారులను, నాయకులను, పెద్దల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ చేతిలో పెడుతూ ఉండగా వారందరి మీద కృపను గ్రహించండి. చెప్పబడినటువంటి సాక్ష్యాలు మీ చేతిలో పెడుతున్నాం. అనేక మంది తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్నారు దేవా, ఆయా ప్రాంతాల్లో వెళ్ళున్నారు. వారందరినీ బలపరచండి. మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్న వారు కాపాడి సహాయం చేయండి. మా మినిస్ట్రీ అధ్యక్షుడు అయినటువంటి లివింగ్స్టన్ గారు వారి కుటుంబాన్ని రేపటి నుంచి బిడ్డ ఎగ్జామ్ రాయిపోతుంది తండ్రి. ఇంటర్మీడియట్ ప్రభా నాయన జోడీ ప్రభా బిడ్డ కోసం సహాయం చేసి మీరే మా ఇంపుతారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి దేవా మరి నాయన మినిస్ట్రీ నాయకులు అయినటువంటి శారణం గారు ప్రభా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండి ఆపరేషన్ చేశారు తండ్రి. అయ్యా త్వరగా ఆమె కోలుకొని ప్రభా ఆమె తండ్రి దేవ నీ సేవలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నీ చిత్తమైతే ప్రభా ఇంకో తండ్రి దేవ మందిరానికి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు జరగబోయే సమయానికి అనేక మంది దైవజనులతో పాటు ఆమె కూడా ఉండక సహాయం చేయండి. నీ కృపను గ్రహించండి. సంఘాన్ని ఉజ్జీవపరచండి. అనేక మంది సంఘ బిడ్డ చేతులు మీరు బలపరచండి దేవా. ఏ బిడ్డ ద్వారా ఏ కార్యం చేస్తారో మాకు తెలియదు. ఇదిగో ఎందుకు పనిచేయడం సామాన్యమైన స్థితిలో ఉంటుంది మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో హెచ్చించావు ప్రభా. నీకు అసాధ్యమైన సమస్తము సాధ్యం ప్రభా. నీకు మొరపెట్టే వారికి, నిజంగా మొరపెట్టే వారికి సమీపకుంటే గొప్ప దేవుడా మీరే గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొందుతారు. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని దీవుని దయచేస్తారు. ఇది పెళ్లి రోజు అనుకుంటే రవి తన సతీమణిని కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే ఎవరైతే ప్రభా ఈ వారం అంతా కూడా పుట్టినరోజులు పెళ్లి జరుపుకుంటారో వారందరినీ కూడా మీ చేతిలో పెడుతూ ఉన్నాం. బలపరిచి ఆస్వాదించండి. మా పనుల భారం నీపై మోపుతూ ఉన్నాం. మా ఉద్దేశ సభ నూతనంగా నీ మందిరం వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారో వారు ప్రార్థన ఆలకించండి. కొత్తగా కొంతమంది బయటకు వెళ్ళారు, బయటకు వెళ్ళిన గృహాల్లో క్షేమకరం ఉంటారు, సహాయం చేయండి. రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, వారు క్షేమకరం తోడుకూరండి. మీ దీవెనాశను నింపి మీరు ఏం మహింపొంది ఆశీర్వదిస్తారు. ఇంకో తండ్రి సుశీల యొక్క భర్త ప్రసాద్ తండ్రి బయటకు వెళ్ళారు. ఆ బిడ్డ ప్రేమతో పంపించిన కానుకలు మీ చేతులు పెడుతూ ఉన్నాం. దేవా బిడ్డ కుటుంబాన్ని సమస్తాన్ని దీవించి మీరే మహింపొంది ఆశీర్వదిస్తారు. మహిమ ఘనత ప్రభావం పొందుకుని దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకోచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచిన పడదామండి. అందరు లేచిన పెడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుల బారి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చిన్న పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ఇంతవరకు ప్రార్థించిన ప్రతి అంశానికి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలకి సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనండి. పక్క వారిని చూసి దేవుని చెప్పండి.